దబ్బకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్లాస్ వాటర్ వేసి దబ్బకాయలని ఉడికించుకోవాలి. అలానే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, రాళ్ళ ఉప్పు, అలానే కొంచెం బెల్లం. మనం ఉడకబెట్టుకున్న వాటిలో రాళ్ళ ఉప్పు అనేది వేసుకుని పసుపు, బెల్లం వేసుకుని ఉడకబెట్టుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా మధ్యలో చీరుకొని దబ్బకాయల్లో వేసి ఉడకబెట్టుకోవాలి. దబ్బకాయలు మనం చేత్తో నలిపితే నలిగేంతలాగా ఉండేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. అలానే పక్కన బాండీలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వండి. అలా వేగింది చల్లారి పెట్టాక మిక్సీ బౌల్లో వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న మిశ్రమంలో ఇదంతా కలిపేసి దగ్గర పడేదాకా ఉంచండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఆయిల్ అనేది వేసి ఇంకా కొంచెం దగ్గర పడినిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడం. ఓకే దెన్ బాయ్.